క్రీస్తును ఎరగకుండా మరణిస్తే పరలోకమా, మరో లోకమా, నరక లోకమా? ఇక్కడ రెండు ఉన్నాయి. క్రీస్తుని ఎరగ కంటే విన్నాక కూడా ఎరగలేదా, నమ్మలేదా? అది వేరు. అసలు ఒక్కసారి కూడా యేసుప్రభు గురించి వినలేదా? వినని వారి సంగతి ఏంటి? ఈ విషయాలు మనం తెలుసుకుందాం. రాసుకుని పెన్ పేపర్ తీసుకొని మార్క్స్ వార్త 15:16 సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే సువార్త ప్రకటించబడాలి, ప్రజలు వినాలి. విన్నాక నాకు వద్దు ఈ సువార్త, నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ రక్షకుడు వద్దు, ఈయనిచ్చే స్వస్థత, నాకు రక్షణ అక్కర్లేదు, నా ఆత్మకు పాపక్షమాపణ అవసరం లేదు అని ఎవరైతే అనుకుంటారో వారి జీవితంలో రక్షణ కోల్పోతున్నారు. అసలు వినలేదు. అడవిలో ఉన్నవారు, అరణ్యంలో ఎక్కడ ఉన్నారు, వారు ఎప్పుడూ వినలే యేసు ప్రభు గురించి.